హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈరోజు నేను స్వీట్‌గా గవ్వలు తయారు చేయాలనుకుంటున్నాను. అది కూడా మైదా పిండితో తయారు చేస్తున్నాననమాట. గోధుమ పిండితో కాదు. మనం సాధారణంగా గోధుమ గవ్వలు అని వింటాము. కానీ నేను మైదా పిండితో చేస్తున్నాను. వీటితో చేస్తే ఇంకా బాగా క్రిస్పీగా ఉంటాయి, కలర్‌ఫుల్‌గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కప్పు నూనె, కప్పు డాల్డా, కప్పు నెయ్యి మరిగించి పోసాను ఆల్రెడీ. అయినా నాకు సరిపోలేదు. అందుకని మళ్ళీ ఇంచుమించు ఇంకో కప్పు నెయ్యి పోసేసానే అనుకోండి. చూసారు కదా! అంత స్మూత్‌గా దాన్ని బాగా ముద్ద చేసి కలుపుకోవాలనమాట. చాలా స్మూతీ అయిపోయిందనమాట. ఎంత స్మూతీ అంటే అంత స్మూతీగా అయిపోయింది. ఇప్పుడు వాటిని ఏం లేదనమాట అండి. చిన్న చిన్న బాల్స్ లాగా చిన్న చిన్న ఉండల్లా చేసేసి ఆ ప్లేట్‌లో పెట్టేసుకొని మనం గవ్వలు చేసే చెక్క ఉంటుంది కదా! దానిపైన ఇలా ప్రెస్ చేసి అలా పక్కన పెట్టేసుకుంటే ప్రెస్ చేసి కొన్ని కొన్ని తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలనమాట. అప్పుడు స్టవ్ పైన నూనె పెట్టుకొని నిలువుచారు బాగుండదండి. అలా అడ్డుగా తీస్తున్నాను నేను. అలా తీస్తే బాగుంది. నిలువుగా తీసింది అందంగా లేదనమాట. గవ్వ అనిపించేలా లేదు. గవ్వ అనగానే మనకి ఇదే కదా ఉంటుంది. అదన్నమాట. ఇవి చిన్నపిల్లలకి స్కూల్‌కి స్నాక్స్ తీసుకెళ్ళడానికి కూడా బాగుంటాయి. చేతికి ఎక్కడ జిగురు ఏమీ అంటుకోవు. తినడానికి బాగుంటాయి. హెల్తీగా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరందరూ కూడా చేసి పిల్లలకి పెట్టండి. వీటిని బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు అడుగున పైన కూడా సాధారణంగా గరిటెతో ఇలా ఇలా కలిపేస్తే అవే వేగిపోతాయి. లేదు అనుకుంటే అలా వాటిని ఒక్కొక్కసారి తిరగేసుకోవచ్చు అనమాట. తేలిపోతాయి అన్నమాట ఇవి తిరగబడవు. అంటే లోపల మనం బాగా పోసాం కదా! ఆయిలు, నెయ్యి, డాల్డా మరిగించి పోసాం కదా! ఆ మరిగించి పోస్తేనే బావుంటుందండి. ఉట్టిది మీరు పోసినా అది మీకు ఏం ఉపయోగపడదనమాట. మరగపెట్టి పోస్తే నురుగులా వస్తదనమాట అండి పిండిలో వేయగానే. దాన్ని బాగా మనం కలిపి అప్పుడు మిగిలింది వాటర్ పోసుకొని సాల్ట్ అది ఏమీ వేయాల్సిన పని లేదండి ఇందులో. సాల్ట్ దేనికంటే మీరు కారం, సాల్టు వేసుకొని చేసుకుంటారు కొంతమంది. షుగరు ఉన్నవాళ్ళు అదిని స్వీట్ తినరు కదా! వాళ్ళకైతే అలా చేసుకోవచ్చు. ఇదంటే చాలా అంటే చాలా బావుంటుందండి. ఇలా విరిస్తే చక్కగా క్రిస్పీగా మంచి సౌండ్‌తో విరుగుతుందనమాట. గోల్డ్ కలర్‌లో వేయించుకోవాలి. బాగా బ్లాక్ కలర్‌లో వేయించుకోవద్దు. మరీ బ్లాక్‌గా వేయించేసుకుంటే అది కొరకడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందనమాట. మన పళ్ళకి మరీ అంత ఎక్సర్సైజ్ అవసరం లేదండి. అంచేత గోల్డ్ కలర్‌లో వేయించండి చాలు. లోపల మెత్తగా ఉండకుండా ఉండాలంతే మనకి. ఇలా విరిస్తే చక్కగా సౌండొచ్చి పౌడర్‌లా అయిపోద్దనమాట. చాలా అంటే చాలా బావుంటదిది. ఈ ఒట్టివి తింటే ఇంక ఎంత బావుంటాయండి కమ్మగా. ఒట్టివి కూడా ఇలా వేయించేసుకొని ఒక డబ్బాలో వేసుకొని తినండి. అద్దిరిపోతాయనమాట. ఇప్పుడు ఇంట్లో ఒక పావు కిలో బెల్లం ఉంది. 2 గ్లాసులు పంచదార కూడా వేస్తున్నాను. ఈ గ్లాస్ అంటే పావు కిలోకి పైనే ఉంటుందండి. మీరు 3 గ్లాసులు పంచదార లెక్క పెట్టుకోండి. కిలో పిండికి 3 గ్లాసులు కంపల్సరీ. బెల్లం కూరైనా సరే, పంచదార అయినా సరే. ఓకేనా? ఆ పంచదార తడిసే వరకు మాత్రమే నీళ్లు పోసుకోవాలి. గ్లాసులు పోసేస్తే అది మనకి పట్టు రాదనమాట. ఇదైతే తొందరగా అది ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని బాగా కరగపెట్టుకుందాం. ఎందుకంటే బెల్లం టేస్ట్ బావుంటుంది కదా అని చెప్పేసి ఆల్రెడీ ఇంట్లో కూడా ఉంది కదా అని చెప్పి వేసేసాననుకోండి. ప్యూర్ బెల్లం వేసుకుంటే ఇంకా బావుంటుంది. మొత్తం బెల్లమే వేసుకుంటే ఇంకా బావుంటుంది. ఆ యాలక పొడి వేసుకోవచ్చనుకోండి. నాకు చితక్కొట్టే ఓపిక లేక 2 కాయలు అలా చితక్కొట్టి ఆ పాకంలో వేసేసాను. ఆ కొద్దిపాటి ఫ్లేవర్ అలా వస్తుందిలెండి. చూసారా? గరిటెతో తీగ పాకం అలా గరిటె పైకెత్తేటప్పటికి తీగ పాకం రావాలనమాట. మనం చేత్తో ఇలా తీసుకొని చూసేటప్పటికి ఇలాగ తీగ అలా వస్తుందా ఇంక పట్టు వచ్చేసినట్టు అనమాట అండి. జస్ట్ ఒక 5 సెకండ్స్ ఉంచి అందులో కొన్ని కొన్ని గవ్వలు వేసేసుకొని ఈ వేయించినవి ఉన్నాయి కదా! అవి కొన్ని కొన్ని వేసుకొని గరిటెతో తీసి పక్కన వేరే ప్లేట్‌లో తీసుకుంటూ అలా కొన్ని కొన్ని వేసుకుంటూ తీసుకోవాలనమాట. ఒక్కసారే మనం అన్నిట్ల మీద పోసి ఇలా ఇలా తిప్పేస్తే అన్నింటికి పట్టదన్నమాట అండి అది. అందుచేత 4 వేసుకొని
గరిటెతో తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. లాస్ట్‌లో పాకం కనుక ఉండకపోతే అప్పుడు పైన వేసి దాన్ని మనం గరిటెతో పెద్ద పళ్ళెంలో వేసుకొని కలుపుకోవచ్చు. ఇలాగ కొన్ని కొన్నిగా వేసి గరిటెతో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పాకం చిక్కబడిపోయి మీకు తెల్లగా పంచదారలా అయిపోకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసాన్ని పిండండి. ఎప్పుడైనా మీరు ఏదైనా పాకం పట్టినప్పుడు పంచదార పాకం కాజాలకు కానీ వీటికి కానీ కొద్దిగా నిమ్మరసం పిండితే అండి అది డ్రై అయిపోకుండా ఉంటుందన్నమాట. చూసారా తొందరగానే డ్రై అయిపోయింది ఇది కూడా. పట్టు నేను ఇంకా ఎక్కువసేపే ఉంచాను. అంత తీగపాకం కూడా రాకూడదో ఏమో మరి. రావాలండి తీగపాకం ఇలా ఉండాలి. ఇలా ఉంటే చేతికి అంటుకోవన్నమాట. మనం బెల్లం, పంచదార కలిపి వేసాం కదా! ఇది ఆ కలరు, ఈ కలరు కాకుండా మధ్య రకం కలర్ వచ్చిందనమాట. మరి వైట్‌గాను లేవు. ఇదనమాట అండి గవ్వల ప్రాసెస్. ఏ పిండితో చేసినా గబుక్కున గోధుమ గవ్వలే అంటాము. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఆ లోపల ఇలాగే ఆయిలు, నెయ్యి, డాల్డా వేసుకుంటే ఏదైనా కూడా క్రిస్పీగానే వస్తాయి. ఇవి చాలా అంటే చాలా అయినాయండి కిలో పిండికిను. చూసారా ఆ డబ్బాతో డబ్బాడైనాయి అనమాట. అవి మిగిలినవి ఇప్పుడు అది తీసి పక్కన చీమల మందు కొట్టి ఒక పక్కన పెట్టేద్దాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మిగిలినవి డబ్బాలో పోసేసానమాట. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.